యేసయ్య మీద ఉన్నాయి, యేసయ్య కనులు జక్కయ్య మీద ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. నిజంగా దేవుడు మరి సంవత్సరాలు చూడక, దినాలు చూడక మనకంటే గనులు, గొప్పవారు, అందచందం కలిగిన వారు, ధనవంతులు అనేకులు కూడా మన అయిపోయారు. కానీ దేవుడు ఇక నూతన సంవత్సరాన్ని మనకి ఇచ్చాడు. నూతన మరి సంవత్సరంలోని మనకి కాపుదలను ఇచ్చాడు, భద్రతని ఇచ్చాడు, నెమ్మదిని ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బ్రతకడానికి జీవనోపాధులు ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చింది ఎవరి అంటే దేవుడు ఇచ్చాడని స్తుతించాలి మనం. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని నా బలాన్ని బట్టి, నా యొక్క శక్తిని బట్టి, నా జ్ఞానాన్ని బట్టి అని ఎప్పుడు అనుకోకూడదు. అది దేవుని ద్వారా, కృప ద్వారా మనం పొందుకున్నామని ఆయన్ని స్తుతించాలా. ప్రైజ్ ది లార్డ్. ఆయన సన్నిధికి వచ్చి మనం నిలబడ. జక్కయ్య వెంటనే అంటున్నాడు కదా, జక్కయ్యతో ప్రభు అన్నాడు, జక్కయ్య త్వరగా దిగిరి అంటున్నాడు. సమయం లేదు. ఇలా చాలా మంది అమ్మ ప్రభు సన్నిధికి రామంటే, అయ్యా మేము రాలేము, అయ్యా మేము మాకు కుదరదు అనే సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లే, అజ్ఞానంగా వెళ్ళిపోతున్నా. అమ్మ మారు మనసు పొందమ్మా, యేసై నమ్ముకోమ్మా. యేసై నమ్ముకుంటే నీకు పరలోక రాజ్యంలో సౌఖ్యాలు దొరుకుతాయమ్మా. పరలోక రాజ్యం మన కొరకు కడుతున్నాడమ్మా. బంగారు వీధులు ఉన్నాయమ్మా. అక్కడ మన కొరకు ఆయన వెలగలిగిన పట్టణాన్ని కడుతున్నాడమ్మా. మనం యుగ యుగాలు ఆయుతూ ఉంటామా యేసై నమ్ముకోండి అంటే. యేసై దగ్గరకు వస్తే మాకేం దొరుకుతుంది? ఏం దొరుకుతుంది? నువ్వు యేసై లేకపోతే ఎన్ని ఉన్నాయి కదా అన్నీ సున్నా. యేసు కావాలని జక్కయ్య ఎదిగాడు కనుక జక్కయ్య దగ్గరికి యేసయ్యాడు. యేసయ్య అంటున్నాడు కదా, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట నుండవలసి. నేడు అనగా తక్షణమే అంటున్నాడు. జక్కయ్య త్వరగా దిగేశాడు. ఆ యొక్క సాకులు చేస్తూ బ్రతుకంతా విడిచిపెట్టేశాడు. వెంటనే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అజ్ఞానిగా కాకుండా జ్ఞాని వలె ఆయన వెంటనే యేసుని ఎక్కడ చేసి అంటే ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అప్పుడు జక్కయ్య అన్నాడయ్యా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను, ఎవరినైతే దుఃఖ పెట్టానో, ఎవరినైతే బాధ పెట్టానో, ఎవరినైతే గాయపరిచానో, యా ఇదిగో ఈ యొక్క ధనమే శాశ్వతం అనుకున్నాను, కానీ వీటి ద్వారా నాకు నెమ్మది, సంతోషం, సమాధానం, ఆరోగ్యం, ఆనందం లేదయ్యా. అయ్యా ఎవరి దగ్గర తీసుకున్నాను వాళ్ళు తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తానయ్యా, నాకు అక్కర్లేదయ్యా, నువ్వు నాకు ఉంటే చాలయ్యా అన్నాడు. ఏమన్నాడు తెలుసా జక్కయ్య? మారు మనసు పొందాడు. ప్రైజ్ ది లార్డ్. తిరిగి వాళ్ళకి ఇచ్చేసేసాడు. అంతే, నెమ్మది వచ్చేసింది. ఈనాడు కుటుంబాల్లో నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటంటే వ్యర్థమైన మార్గాలు, వ్యర్థమైన త్రోవలు, వ్యర్థమైన పరిస్థితుల వల్ల కుటుంబాలకి నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఆ యొక్క మరి సంపాదన శాశ్వతం అనుకున్నాడు, కానీ దీనికంటే విలువైన సంపాదన ఎవరంటే సర్వ సంపదలుగానైనా యేసయ్యను దగ్గర చేర్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హృదయాలలో ఎన్నున్నప్పటికీ యేసయ్యను చేర్చుకోవడం చాలా విలువైంది. యేసయ్య హృదయంలో స్థానం ఇవ్వాలి. ఆయన ఏమన్నాడు? వెండి బంగారాలు అడగట్లేదు, కానీ ఆయన అడిగేది ఏంటంటే, ఓ నా కుమారుడా, నా కుమారి, నీ హృదయాన్ని నాకి, నేను నీలోకి వస్తాను. నీలోకి వస్తే నీలో ఉన్న చీకటి పొరలన్నీ ఏమైపోతాయి అంటే తొలగిపోతాయి. నీకు సంతోషాన్ని ఇస్తాను, నెమ్మదిని ఇస్తాను, ఆనందాన్ని ఇస్తాను, ఆరోగ్యం ఇస్తాను. నిన్ను ఏ యొక్క చీకటి పొరలు నిన్ను వెంటాడుతున్నాయో వాటన్నిటిలో నుండి నీ అవయవాలకి నూతన బలం, నూతన శక్తి, నూతన ఆరోగ్యాన్ని నేను ఇస్తానన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు నెమ్మదిని ఇస్తాడు. జక్కయ్య మోకాలు దండేసి తన తప్పులన్నీ కూడా ఒప్పుకుంటున్నాడు. చాలా మంది అంటారు ఏంటండి, ఏమంటే నేనేం తప్పు చేశానండి. ఏం తప్పు చేసామంటే మనం జన్మ పాపలము, కర్మ పాపలం. తల్లి గర్భంలో పుట్టుకతోనే పాపంలో పుడుతున్నాం. ఈ యొక్క కర్మం అనగా మనం చేసిన క్రియల ఫలితం. వీటన్నిటి కూడా మనం ఏం చేయాలంటే ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ప్రభా నన్ను క్షమించు, నా బాల్య పాపాలు, యవ్వన పాపాలు, పితరుల దోషాలు కూడా ఒప్పుకోవాలి దేవుని దగ్గర. వాళ్ళు చేసిన ఆరాధన అవన్నీ కూడా మనం వెంటాడితే శాపాలి. అవన్నీ కూడా ప్రభు దగ్గర ఒప్పుకొని ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకోవాలి ప్రభు దగ్గర. అయ్యా నిజమే, నేను ఇంకే తప్పు చేశాను, నా అంతరంగంతో నువ్వు మాట్లాడు ప్రభా. అయ్యా నీకు ఆయాసకరమైన ఆలయంలో తొలగించు ప్రభా. నీ రక్తంలో నన్ను కడుగయ్యా. నూతన హృదయం దయచి, నూతన బుద్ధి దయచి, నూతన జ్ఞానం దయచి, నూతన సృష్టిగా నన్ను మార్చేయను ఎప్పుడైతే ప్రభువుని అడుగుతామో వెంటనే జక్కయ్య, అయ్యా నాకు ఎక్కడ సంపాదన నాకు అక్కర్లేదు, కానీ వాళ్ళకి ఇచ్చేస్తానయ్యా 4 వంతులుగా. జక్కయ్య మరి నీకేం కావాలంటే, అయ్యా నీవు నాకుండగా ఈ లోకంలో నాకేది కూడా అక్కరలేదు అన్నాడు. ఎందుకంటే జక్కయ్యకి ఏ దినానికి ఏది కావాలో ఎవరు తెలుసు? యేసయ్యకి తెలుసు. చాలా మంది అనుకుంటారు ఏమంటే అది సంపాయాలి, ఇది సంపాయాలి. ఆ సంపాదన నీకు ఇవ్వాలని ఆయనకి తెలుసు. ఇస్తాడు. ఈడని అనడం ఎప్పుడు ఇస్తాడు? నా నీతిని, రాజ్యాన్ని,
మొట్టమొదటి వెతుకు, నా యొక్క రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకో, మారు మనసు పొందు, రక్షింపబడు. దేవునికి ఆయాసకరమైన త్రోవలు పద్ధతులను విడిచిపెట్టేస్తే ఆ యొక్క దేవుడు నీలోకి వచ్చి ఏం చేస్తాడంటే నవీన స్వభావాన్ని ఇస్తాడు, నూతన మార్పుని ఇస్తాడు, నూతన జ్ఞానాన్ని ఇస్తాడు, నూతన సంతోషాన్ని ఇస్తాడు. అంతేకాదు దేవుడు నీ ఒంటిలో ఉంటాడు, నీ ఇంటిలో కూడా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నీ చుట్టూ కూడా ఏం చేస్తాడంటే కంచి వేస్తాడు. ఏ తెగులు నీ గుడారం మీదకి రాకుండా ఆయన ఏం చేస్తాడు, కాపుదలగా ఉంటాడు. అంతేకాదు నీ అక్కరలేందో నీ అవసరాలేందో ప్రభుతో చెప్పుకుంటే ప్రభు నీకు ఇస్తాడు. ప్రభు ఎప్పుడైతే అతను మార్పును చూశాడో వెంటనే అంటున్నాడు కదా, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది. రక్షణ కావాలి, అన్నిటికంటే ఏం కావాలమ్మా? రక్షణ కావాలా. రక్షించబడకపోతే ఎన్ని చేసినా కానీ వ్యర్థమే. యేసు ప్రభు రక్షకుడిగా అంగీకరించాలా, యేసు ప్రభుకు లోబడాలా. ప్రతి దినము కూడా మోకాళ్ళండే చేయాలమ్మా, ప్రార్థన చేసుకోవాలి. ప్రభా గత కాలం అంతా నువ్వు ఎన్నో మేలు చేసావు, నాకంటే కళ్ళు గొప్పవారు అనేకులు వెళ్ళిపోయారు. ప్రభా ఈ దినాన్ని నాకు ఇచ్చావు, నీ స్తోత్రం నాయన. నీ రక్తంలో నన్ను కడుగయ్యా, నాకు నాయన నూతన స్వభావం దయచి నీ వల్ల నేను మారాలయ్యా. నీలాంటి గుణలక్షణాలు, నీలాంటి స్వభావం నాకు దయచే, నీ స్వరూపం నాకు దయచే, నీ కాపుదల దయచే. ప్రభా ఈ దినం నేను వెళుతున్న ప్రయాణాల్లో నువ్వు నాకు తోడుగా ఉండు ప్రభా. అంతేకాదు నీ పనులు వారు ఎవరి మీద వేయాలంటే ఆయన మీద వేయి. ప్రభు నిన్ను ఆదుకుంటాడు, నీకేది అవసరమో అది ఆయన తీరుస్తాడు. అంటాడు కదా, ఒక చోట అంటాడు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అడగమన్నాడు, అక్కడ తీరుస్తాడు. అంతేకాదు జక్కయ్య ఆ యొక్క యేసును చేర్చుకోవటం వల్ల ఈ లోకంలో ఉన్న ధనం జక్కయ్యకి నెమ్మది లేదు, కానీ యేసును చేర్చుకున్నాడు కనుక వెంటనే యేసు ఆ ఇంటికి రక్షణ ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జక్కయ్య దేవుని వెతికాడు, దేవుడు కనుగొన్నాడు. అంతేకాదు దేవుని బిడ్డారా, ఇంకొక మాట కూడా చెబుతాను చూడండి. మరి అపోస్తలుల కాలం 3వ అధ్యాయం కూడా చూసినట్టయితే ప్రార్థనా కాలమున పేతురు యోహానులు దేవాలయంలోకి ఎక్కి వెళుతున్నారంట. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచున్నాడు. కుంటోడు, నడవలేడు, కాళ్ళు లేవు, కాళ్ళు ఉండా కానీ శక్తి లేదు, బలం లేదు. అయితే వాడిని తీసుకెళ్లి దేవాలయం ముందు పెడితే, కూర్చోబెడితే ప్రతిదినం కూడా అనేకుల్ని అడుగుతున్నాడంటే భిక్షం అడుగుకుంటున్నాడు. అయ్యా నా అవసరాలు తీర్చండి అయ్యా, నా కర్రలు తీర్చండి అయ్యా, నా సమస్యలు తొలగించండి అయ్యా అంటుంటే అప్పుడు పేతురు యోహాను అక్కడికి వచ్చారు. అపోస్తులు వచ్చి అన్నారు కదా, వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నావు అన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈనాడు చాలా మంది అంటారు, ఆ ప్రార్థనకు వస్తే మీరు మాకేమి ఇస్తారు? ఏమిస్తాం? యేసయ్యని కలిపి యేసయ్య యొక్క సన్నిధిలో ఆయన ఆత్మను పొందుకుంటే చాలు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆత్మ నీకు ఎక్కడుంటే అక్కడ నీకు సంపద దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక మనుషుడు ఒక రోజు ఇస్తాడు, 2వ రోజు ఇస్తాడు, 3వ రోజు ఏం చేస్తాడయా? ఏమంటాడు? ఏమి లేవండి మా దగ్గర అంటారు, అవునా కదా? కానీ యేసయ్య నమ్ముకుంటే నీ అక్కర్లు ఏదో తీరుస్తాడు, నీ అవసరాలే తీరుస్తాడు, నీకు ద్వారాలు తెరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను రైల్వే ఆర్పిఎఫ్ ఎంట్రీకి వెళ్ళినప్పుడు నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభా ఎంట్రీకి వచ్చాను కదా ప్రభా, నా పరిస్థితి ఏంది ప్రభా అంటే, ప్రభా అన్నాడు, నీకు ఇక్కడ ఉద్యోగం లేదు, నువ్వు లేచి వెళ్ళిపో, మీ ఊర్లోనే ఉద్యోగం ఇస్తున్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ ధర్మంలో చిన్న ఉద్యోగం ఇచ్చాడు నాకు. ఎంతమ్మా? చిన్న ఉద్యోగం. ఎంత? నెలకి రోజుకి 500. అలాంటి ఉద్యోగం ఇచ్చిన నెలకి 500, నెలకి 500 ఉద్యోగం ఇచ్చాడు. తర్వాత ప్రభు అన్నాడు కదా, దరిదాపుగా దేవుని బిడ్డారా, నా అవసరం ఏందో నా అక్కడేందో దేవుడు తీర్చాడు. ప్రైజ్ ది లార్డ్. నాతో పాటు అనేకులు కూడా గొప్ప ఉద్యోగాలు ఇచ్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నా ఒక్కడికే కాదు, 1200 మందికి జాబులు వచ్చినాయి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయి, అక్కడ చట్టాన్ని మార్చబోతున్నాను, కార్యాలు చేయబోతున్నాను అన్నాడు. అంతే. మోకాలు దండేసి ప్రార్థన చేస్తే గొడవలు అన్ని కూడా గందరగోళాలను రూపు మార్పు చేసేసాడు దేవుడు. అంతేకాదు అనేకులు కూడా మేలు జరిగింది మన ద్వారా. ప్రైజ్ ది లార్డ్. ఒక నీతిమంతుడు ఉండగా నా పట్టణాన్ని ఆయన కాపాడతాడు, నీ అవసరాలు తీరుస్తాడు, నీ అక్కడ తీరుస్తాడు. తీర్చడమా? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన మీకేది ఇష్టమో అడగండి అన్నాడు. వెంటనే అన్నాడు కదా, వీళ్ళు వెండి బంగారాలు మా యొద్ద లేదు కానీ మాకు కలిగినవి నీకు ఇస్తామని. అతనికి ఏది కావాలా? వెండి బంగారాలు అని బాగు చేయాలా. ఈ వెండి బంగారాల వల్ల స్వస్థత, ఆరోగ్యం రాలా. ఎవరు కలిగి ఉన్నారమ్మా? యేసయ్యను కలిగి ఉన్నారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. వెంటనే పేతురు గారు అని చేయబట్టుకున్నాడు కదా, యేసు నామములో లేచి నడు అన్నాడు. అంతేకా
ఆయనలో ఉన్న దేవుని యొక్క శక్తి ఆయన అరికాలలోకి, మోకాళ్ళలోకి, మూలుగుల్లోకి వెళ్ళిపోయింది. వెంటనే లేచి నడుస్తే ఎక్కడికి వచ్చాయంటే దేవుని ఆలయమునకు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఆయన అక్కడ తీర్చాడు. అంతేకాదు దేవుని బిడ్డారా, మరి నిజంగా చూస్తే దేవుని కలిగి ఉన్నాడు. ఆయన అంతకుముందు మనుషుల మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నాడమ్మా? దేవుని మీద ఆధారపడుతున్నాడు. అదే రీతిగా గొర్రెలు కాసే దావీదు కూడా మరి అన్నలందరూ వెలివేశారు. అయితే దావీదు రోజుకి 3 ప్రార్థన చేసేవాడు. ఎన్నిసార్లమ్మా? పొద్దున పూట చేసేవాడు, మధ్యాహ్నం ప్రార్థన చేసుకునేవాడు, సాయంత్రం కూడా ప్రార్థన చేసుకుని, అంతేకాదు రోజుకి 7 మార్లు స్తుతించేవాడు ప్రభుని. ఎక్కువ స్తుతించడం మనం నేర్చుకోవాలి. స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా అంటే ఆయన వెలుగు మన మీదకి వచ్చేసింది. అంతేకా స్తోత్రాలు ఎప్పుడైతే చెబుతామో దేవుని యొక్క వెలుగు మన మీదకి వచ్చేసింది. అంతేకాదు దావీదుని, గొర్రెలు కాసే దావీదుని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒకానొక దినాన సమయం వచ్చింది, నిలబెట్టాడు. గొర్రెలు కాసేవాడు, వీడు పనికిరాడురా, వీడు వేస్ట్రా, అసలు మన ఊర్లోనే వేస్టా, వీడు పనికిరానోడు అనుకున్నారు. కానీ ఆ వేస్ట్ అయిన వానికి కాస్ట్ అయిన దేవుని యొక్క కృపను చూపించాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు ఒకానొక దినాన యుద్ధంలో శత్రువుపై జయమిచ్చాడు. ఆ యొక్క ఇశ్రాయేలు పక్షాన దేవుడు దావీదుని నిలబెట్టి. అంతేకాదు ఎక్కడైతే నువ్వు తృణీకరించబడతావో, ఎక్కడైతే త్రోసివేయబడతావో, ఎక్కడైతే వెలివేయబడతావో అక్కడే దేవుడు నిన్ను లేవనెత్తి నిలబెట్టి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబంలో కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, సమస్యమైన మరి అనారోగ్య పరిస్థితులు కానీ, కుటుంబ సమస్యలు కానీ ఎవరు తొలగిస్తారంటే దేవుడు ఒక్కడే తొలగించే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు ఒకానొక దినాన ఆ దేశానికి రాజుని చేశాడు దేవుడు. ఎవరినమ్మా? దావీదుని. మేము యెరూషలేము వెళ్ళినప్పుడు చూసాం. యెరూషలేము పట్టణం వెళ్ళాను నేను 2 ప్లేట్లు ఎక్కి. అక్కడ దావీదు సింహాసనం చూసాం, దావీదు పరిపాలించిన పట్టణాన్ని చూసాం, యేసయ్య శిలువను మోసిన ఆ యొక్క వీధులు చూసాం, యేసయ్య మరణించి తిరిగి లేచిన స్థలాన్ని చూసాం. ఆ స్థలాల్లో దేవుని బిడ్డ చాలా ఆనందం, గొప్ప గొప్ప మందిరాలు కట్టబడ్డాయి. కారణం ఏంటంటే యేసు ప్రభు మరణించి తిరిగి లేచి తిరిగి రాబోతున్నాడు మన కొరకు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఆయనను మనం వెంబడించేవారిగా, ఆయన కనుగొనేవారిగా, ఆయన మన హృదయాల్లో చేర్చుకుంటే, ప్రభా నీ కాయాసకరమైన నాలో ఉంటే తొలగించు ప్రభా, నీ రక్తంలో కడుగయ్యా, నన్ను శుద్ధి చేయను ఆయన, మారు మనసును దయచి, పశ్చాత్తాపం దయచి. నువ్వు మాట్లాడతావుగా ప్రభా, నువ్వు నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నాతో ముచ్చటించు నాయన. నాకు వాక్యం రాదు నాయన, ప్రార్థన రాదు నాయన, పాటలు రావు ప్రభా, నువ్వు ప్రార్థన చేయి. ఆయన మెల్లని స్వరం ద్వారా నీతో మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, వింతలు చేస్తాడు, లేనిది ఉన్నట్లుగా చేస్తాడు. అంతేకాదు ఈ లోకంలో మన యాత్ర ముగించేటప్పుడు కూడా మనం వెళ్ళే త్రోవలో కూడా ఆయన మన దూతలు వచ్చి మనం తీసుకుని వెళ్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిత్య రాజ్యంలో మనం ఉంటాం దేవుని బిడ్డలారా. ఆయన త్వరగా రాబోతున్న దినాల్లో మనం ఉంటున్నాం. కనుక మరి ఆయనను రక్షకుడిగా అంగీకరించి ఆయన దొరుకు కాలము కాబట్టి ఆయనను వేడుకున్నట్లయితే ఆయన మన జీవితాల్లో నిత్య ఆనందాన్ని ఇస్తాడు, నిత్య సౌఖ్యాలు ఇస్తాడు, ఆయన కాపుదలను ఇస్తాడు, భద్రతను ఇస్తాడు. ఆ యొక్క బంగారు వీధుల్లోకి మనం తీసుకుని వెళతాడు. అంతేకాదు ఆయన నిన్న నేడు నిరంతరం ఏ రీతిగా ఉన్నాడమ్మా? ఏకరీతిగా ఉన్నాడు. సదాకాలం నీతో ఉంటాను. తల్లి విడిచిపెట్టవచ్చు, తండ్రి విడిచిపెట్టవచ్చు, బంధువులు త్రోసివేయవచ్చు, వెలివేయవచ్చు, భయంకర పరిస్థితులు వచ్చినా సరే ఎవరు తోడుగా ఉంటారమ్మా? ఎవరు తోడుగా ఉంటారు? నేను ఒక ఫంక్షన్కి వెళ్ళి వస్తుంటే భయంకరమైన బలహీనత వెంటాడింది. నాకు ఏం చేయాలో అర్థం కాదు. నేను అనుకుంటున్నా, అయ్యో ఇక్కడే చనిపోతే ప్రభు నా పరిస్థితి ఏందని ప్రార్థన చేసుకుంటుంటే ప్రభు అన్నాడు కదా, ఇదిగో నేను బలహీన పరిచిన దెయ్యాన్ని గద్దించు అన్నాడు. అయ్యో ప్రభు అన్న, నువ్వు స్తుతించు అన్నాడు. అంటే స్తుతిస్తా ఉండగా ఒక చీకటి శక్తి నా దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయింది. అంతే. హల్లెలూయా. నాకు నెమ్మది, సంతోషం వచ్చింది. అనుకుని ఇంటికి వెళ్ళలేనేమో అనుకున్నా. ఆయన కోపదలని ఇస్తాడు, ఆయన స్వరం ద్వారా మాట్లాడతాడు, దూతల కావిలి ఉంచుతాడు. ఏ తెగులు రాకుండా మనం ఏం చేస్తామా? సదాకాలం ఆయన కాపాడే దేవుడై ఉన్నాడు. కనుక ఈ యొక్క పునరుద్ధాన కాలంలో మరణపు ముడిని విడిచి తిరిగి వేసిన పునరుద్ధానుడు యేసుని మనం ఆహ్వానించుకున్నట్లయితే ప్రభా అయా నిన్ను వెతికే బిడ్డగా సహాయించి, జ్ఞానము దయచి, తెలివి దయచి, బుద్ధి దయచి, ఆలోచన దయచి. నువ్వు నాలోకి రా ప్రభు, నాలో ప్రాచీన స్వభావం తీసి నవీన స్వభావం దయచి,
మారు మనసును దయచే, రక్షణ దయచే, పశ్చాత్తాపం దయచే, నీకు ఆయాసకరమైన నాలో తొలగించు ప్రభు అని ప్రభుకి నీ హృదయంలో స్థానం ఇచ్చినట్లయితే జక్కయ్యను మార్చిన దేవుడు నిన్ను మార్చగలడు. ఆ యొక్క మరి కుంటివాడిని మార్చిన దేవుడు నిన్ను మార్చగలడు. దావీదు జీవితంలో మార్చి నిలబెట్టిన దేవుడు నిన్ను నన్ను కూడా మార్చటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. మారు మనసునిస్తాడు, రక్షణ ఇస్తాడు. అంతేకాదు ఆయన వెలుగును నీ మీద కుమ్మరిస్తాడు. పరిశుద్ధాత్మను ఆయన ఆత్మ ద్వారాను ప్రార్థించగలవు, పాటలు పాడగలవు, వాక్యం ధ్యానం చేయగలవు, జరగబోయే సంగతులు నీతో బయలుపరుస్తాడు. కనుక ఆ యొక్క దేవుడిని మన హృదయంలో చేర్చుకున్నట్లయితే ఆ దేవుడు మన జీవితాల్లో మరి కార్యాలు చేయటకు కూడా సిద్ధంగా ఉన్నాడు. ఈయనకి ఆయన మాటల ప్రకారం నువ్వు ప్రార్థన చేసుకుంటే ప్రభువుని అడుగు. తెలివి కావాలా, బుద్ధి కావాలా, భార్యాభర్తల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ ఏ రీతిగా మెదగాలో ప్రభా నీ జ్ఞానం దయచి, నీ కాపుదల దయచి, ప్రభా నా అవసరాలు, నా జాబు, ప్రభా నా పరిస్థితి ఏంటని ప్రభువుని అడుగు. ఇస్తాడు ఆయన. ద్వారం తెరుస్తాడు. ఎక్కడ తెరుస్తాడు తెలుసా? ఎక్కడ తెరుస్తాడు కూడా ఆయనకు ముందుగా నీకు బయలుపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ తీర్చాలో ఆయనకి తెలుసు, ఎక్కడ లేవనెత్తాలో ఆయనకు తెలుసు. ఆయన కృప చూపే దేవుడైనాడు. కనుక ఈ యొక్క మరి సమయంలో ప్రభువు దగ్గరకు వచ్చి మనం మోకరించి ప్రభువుకు మనం సరెండర్ అయి, అయా మరణపు మూలిని ఇచ్చిన యేసయ్యా, అయా నీ పునరుద్ధానపు శక్తిని నాలోకి దయచి, నాకు మార్పు దయచే ప్రభు అని మన ఆత్మ శరీరాన్ని ఆయనకి సమర్పణ చేసుకొని ప్రార్థన చేసుకున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ఒక క్షణం మన మనస్సాక్షిని పరిశీలన చేసుకుందాం. ఎవరో సాక్ష్యం ఇవ్వటం కాదు, కానీ మన యొక్క మనస్సాక్షి, మనుషులైన మనకు మనస్సు అనేది ఉంటుంది. దేవుడిచ్చే మనసు, మలినం అయిపోయిన మనసును ప్రభా నీ రక్తమును కడుగు నాయన, నన్ను క్షమించు ప్రభా. ఎక్కడ పడిపోయానో, ఎక్కడ జారిపోయానో నాయన, ఎక్కడ తొట్టిల్లిపోయానో ప్రభా నన్ను క్షమించు నాయన. అయా ఈ లోకంలో నేను ఉంటున్నాను ప్రభా. నువ్వు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అయ్యా, రక్తం చిందించిన దేవుడు అయ్యా, మరణపు ములు విరిచిన దేవుడవు నాయన. నాయన నువ్వు సజీవుడవా నాయన, నన్ను క్షమించయ్యా. అయా నేను వెతికే జీవితం నాకు దయచి. ఈ లోకంలో ఏవో వెతుకుతున్నాను కానీ ప్రభా, ఎక్కడికెక్కడికో ప్రయాణాలు చేస్తున్నాను కానీ ప్రభా నేను వెతికే జీవితం నాకు దయచి. అయ్యా నేను కనుగొని వా జీవను కనుగొంటాడయ్యా. ఈ లోకంలో ఎన్నున్నప్పటికీ ప్రభా నువ్వు లేకపోతే వ్యర్థం నాయన. నాలోకి రండి. జక్కయ్యను దర్శించిన దేవుడు నన్ను దర్శించండి అయ్యా. జక్కయ్యతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడుతున్నావు నాయన. నా అంతరంగాలు నీకు ఆయాసకరమైన తొలగించి మారు మనసును దయచి, పశ్చాత్తాపం దయచి ప్రభా. కుటుంబంలో నాయన నా హృదయంలో సమాధానం, నెమ్మదిని దయచి, ఆరోగ్యం, ఆనందం దయచి ప్రభా. అంతేకాదు తండ్రి జక్కయ్య అయ్యా ఇదిగో నాయన చేర్చుకున్నాడయ్యా. అంతేకాదు జక్కయ్య నీ మాటకు లోబడ్డాడు కనుక అయ్యా జక్కయ్య ఇంటిలోకి వెళ్ళావయ్యా. రక్షణ ఇచ్చావు, కాపుదల భద్రతను ఇచ్చావు, తన స్వభావాన్ని మార్చావు నాయన. నీ స్వరూపానికి మలిచిన దేవుడు ఉన్నాయన. అయ్యా ఇదిగో నా వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగిన నీకు ఇస్తానన్నప్పుడు అయ్యా గుడ్డి వాళ్ళు లేచి నడిచి గొంతులు వేశాడు తండ్రి. నీ మందిరంలోకి వచ్చాడు అయ్యా, సన్నిధికి వచ్చాడు. దావీదు నాయన నిన్ను ప్రేమించాడు కనుక ప్రభా ఇదిగో నా కృప చూపి గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదు నాయన లేవనెత్తావు, కృప చూపి రక్షించావు తండ్రి. అయ్యా దావీదు సంతతిలోంచి ఈ లోకంలోకి వచ్చావు తండ్రి. అయ్యా నువ్వు కూడా నాయన మా మధ్య నివసించాలని, మా మధ్య ఉండాలని కోరుకుంటున్నావు తండ్రి. పునరుద్ధాన కాలంలో నీ రక్త దారులు కడగండి. ఇప్పుడు వచ్చిన బిడ్డను జ్ఞాపకం చేసుకోతండి. ఎవరు ఏ అవసరంలో వచ్చారో, ఎక్కడలో వచ్చారు తండ్రి, ఏ పరిస్థితిలో ఉన్నారని బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. నీ రక్తములో కలిసి శుద్ధి చేయ ప్రభా. అయా సంపూర్ణమైన మారు మనసును దయచి, నీ రక్త ప్రోక్షణ దయచి, అంతరంగాలు మార్పును దయచి. ఇదిగో తండ్రి వారి జీవితాలలో ఆగిపోయిన పనులని మీరు అయా ఇదిగో నాయన అయా పూర్తి చేయదువుగా ఆయన నీ పొందన. నీ నామములో ప్రతి చీకటి అంధకారానికి లయము చేయండి. నీ రక్తములో కడగండి. నూతన హృదయం, నూతన బుద్ధి, నూతన జ్ఞానమునిచ్చి ప్రభా నిన్ను కలిగి ఉండే జీవితం దయచేయండి. విత్తనాలు నీకంటే ఫలపచ్చేయమని స్తుతిస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.